వెల్కమ్ టు ఐ న్యూస్. భారత కరెన్సీలో భారీ మార్పులకు రంగం సిద్ధమవుతోందా? మనం ప్రతిరోజు ఉపయోగించే కాగితపు నోట్ల స్థానంలో త్వరలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లు రానున్నాయా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఈ అంశంపై కీలక చర్చలు జరిపినట్టు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నకిలీ నోట్లకు చెక్ పెట్టడం, జీవిత కాలాన్ని పెంచడం, ముద్రణ ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా ఈ నిర్ణయం ఉండొచ్చని సమాచారం. అసలు పాలిమర్ నోట్లంటే ఏంటి? వాటి వల్ల లాభాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ కరెన్సీ వ్యవస్థలో మరో కీలక మార్పుకు ఆర్బీఐ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాడుతున్న 100% కాటన్ ఆధారిత కాగితపు నోట్ల స్థానంలో పాలిమర్ లేదా ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే అంశాన్ని ఆర్బీఐ ఇటీవల జరిగిన బోర్డు సమావేశాల్లో చర్చించినట్టు సమాచారం. త్వరలోనే పైలట్ ప్రాజెక్టు ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్ల కంటే చాలా బలంగా ఉంటాయి. నీటిలో తడిసినా, ఎక్కువ కాలం వాడినా త్వరగా చినిగిపోవు. అంతేకాకుండా వీటి జీవితకాలం సాధారణ నోట్ల కంటే 3 నుంచి 4 రెట్ల ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల కొత్త నోట్లు ముద్రించే ఖర్చు గణనీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకో ముఖ్యమైన అంశం నకిలీ కరెన్సీ నియంత్రణ. పాలిమర్ నోట్లలో పారదర్శకత విండోలు, ప్రత్యేక భద్రతా గుర్తులు, అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లు అమర్చే అవకాశం ఉంటుంది. ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ ముద్రణపై వ్యయం భారీగా పెరిగింది. అలాగే చెలామణిలో ఉన్న కోట్లాది మురికిగా మారిన నోట్లను ప్రతి ఏడాది తొలగించాల్సి వస్తుంది. ముఖ్యంగా 500, 100 నోట్లు ఎక్కువగా పాడవుతున్నాయి. ఈ పరిస్థితిలో దీర్ఘకాలం మన్నే పాలిమర్ నోట్లపై ఆర్బీఐ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇది కొత్త ఆలోచన కాదు. ఇప్పటికే 2013లో 10 పాలిమర్ నోట్లను దేశంలోని కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ సహా 70కి పైగా దేశాలు ఇప్పటికే పాలిమర్ కరెన్సీని విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆర్బీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ తాజా చర్చలు చూస్తుంటే భారతీయుల చేతుల్లో త్వరలో ప్లాస్టిక్ నోట్లు కనిపించే అవకాశం ఉందని అభిప్రాయం బలపడుతోంది. కరెన్సీ ప్రపంచంలో ఇదొక చారిత్రాత్మక మార్పుగా మారుతుందా లేదా అనేది త్వరలో తేలనుంది.